హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మైన్క్రాఫ్ట్ ప్లేయర్స్, అలా అందరూ దాంతో పాటు రోబ్లాక్స్ ప్లేయర్స్ కూడా. ఈ వీడియో అయితే మనం ముసలోడు బాబాయ్ ఎస్కేప్ అయితే చేయబోతున్నాం. బాబీ చూస్తే బాగుంది, ఇక్కడ మంట ఉంది, ముసలోడు చేతిలో కర్ర ఉంది, వెనకాల మా పాప ఉంది, గ్రాని పాప సొల్లని తాపి ప్లేన్ ఎక్కుతున్నాం. ఈజీ మన హార్డ్ కోర్ ప్లేయర్ కాబట్టి ఈజీ పెట్టుకున్నాం. మనమైతే స్పాన్ అయ్యేమో అయితే మనకి కీ ఉంది, ఈ ప్రెస్ చేసుకుని పట్టుకుంటే మనకి కీ అయితే ఓపెన్ అవుతుంది. సో మనం ఫైన్ కీ అప్పుడే స్టేజ్ బామ్మ ఎవడలేడు. పాప్ స్టార్ హ్యావ్ వెంట్ ఇన్సేన్ వీ హ్యావ్ టు ఎస్కేప్. ఓహో, అంటే మన ముసలోడికి నట్టు లూజ్ అయినాయి అంట, దానివల్ల అందరినీ లేపేస్తున్నాడు. సో ఇప్పుడు ముసలోడు తెలియకుండా మనం ఇక్కడ నుంచి అయితే ఎస్కేప్ అవ్వాలి. అక్కడ బొమ్మ ఉంది కదా, ముసలోడు బొమ్మ అనుకోండి. గులాబ్ జాములు కలగలాడిపోయాయిరా ముసలోడు మరి ఎందుకు కదలట్లేదు? మేబీ నట్లు ఇంకా గట్టిగా లూజ్ అయినట్టు ఉంది. ఓకే, ఇక్కడ నుంచి అయితే మనం ఇప్పుడు మనం వాడికి నట్లు కొద్దిగా బిగిని ఇప్పుడైతే మనల్ని వెంట పడ్డానికి వస్తుంది. ఓకే ఓకే వచ్చింది గైస్. ఇటు నుంచి ఎట్టాలరా, నాకు షాప్ చూపెడుతుంది ఎట్టాలి ఏంటి. నేను యాసిడ్ నీళ్ళు కన్ఫర్మ్ యాసిడ్ నీళ్ళు వీడెలా పెట్టడానికి అర్థం చేసుకోవాలి. ఇక్కడ బీరువా ఉంది, ఇంకేముంది ఏంటది అక్కడ ఏదో ఉంది గైస్. వాట్ ఈస్ చీజా? చీజ్ కాదు, ఏంటిది? నగెట్స్ ఫౌండ్ 1/7 నగెట్స్ కనిపెడితే ఏమొస్తుంది? మేబీ కలెక్ట్ చేస్తా, దేనికైనా యూజ్ అవి పడుతుంది. ఓకే, ఇక్కడ మనకి కబోర్డ్ ఉంది, కబోర్డ్ ఓపెన్ చేయడానికి అయితే మనకి రావట్లేదు. అయ్యో బాబాయ్ జస్ట్ మిస్ అయితే యాసిడ్లోకి వెళ్ళిపోయామని. ఓకే, ఇటు సైడ్ నుంచి అయితే వెళ్తాము. రీసెంట్గా ఇదైతే బాగా ఫేమస్ అవుతుందండి. ఇక్కడైతే మనకి యారో మార్క్ కూడా వచ్చింది. దీనికి ఏమైనా కీ కావాలా? కీ అక్కలేదు మనకి. కంట్రీ స్టేజ్ 3 మళ్ళీ వచ్చాడు. ఓకే గైస్, బట్టలు ఏం చేస్తున్నాయి ఇక్కడ? బట్టలు ఏం చేస్తున్నారా? ఓకే ఓకే, నేను కంట్రోల్స్ కొద్దిగా తేడాగా పట్టుకున్నాను. బట్టల మీద నుంచి వెళ్ళినా కూడా నేను పోతానా? ఖచ్చితంగా పోలేదు గైస్, బట్టల మీద నుంచి వెళ్తాయి పోతానేమో అనుకున్నాను. అంటే జస్ట్ ఫర్ డెకరేషన్ పర్పస్ పెట్టాడేమో. ఓకే ఓకే, ఈయనొక్క పట్టుకోవాలి మనం ఇక్కడ కూడా. ఓహో, ఈయనొక్క పట్టుకుంటే మనకైతే ఇక్కడ ఇదైతే ఓపెన్ అయింది. మనం స్ట్రైట్గా వెళ్ళిపోతాం. ఇక్కడ మనకి దీన్ని ఏం చేయాలి నొక్కాలా? ఓకే గైస్, మౌస్ కార్డ్ నొక్కితే అచ్చి లెక్క కత్తులు వామ్మో. తాత అన్నాడు గైస్, తాత 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 ఒకసారి అతను కుట్టిపోతాడు. ఓహో, మనము ఇక్కడ వేడెక్కినప్పుడు మనం వెళ్ళకూడదు, లేకపోతే మనకి సీట్ కాలిపోయి ఒక్కలేదు చచ్చిపోయాను అనుకోండి. రా ఒక్కసారి అడిగి కత్తులేదు పోయాడు, ఎవడో పోయాడు. కత్తిపడి తూకుదా అనుకున్నాడు, డైరెక్ట్ కట్టేసింది. ఇక్కడ నుంచి అయితే మనం ఫాస్ట్గా వెళ్ళాలన్న విషయం అయితే నాకు అర్థమవుతుంది. ఓకే, ఒకసారి అయినంటారు మనం ఫాస్ట్గా అటు నుంచి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోవాలి. నేను వెళ్ళరా అది అర్జెంట్గా వెళ్ళిపోవాలి మన అర్జెంట్గా. ఫైనల్గా స్టేజ్ 7కి అయితే రీచ్ అయిపోయాము. వాయిస్లో చేంజ్ అనిపించి మధ్య మధ్యలో మాటలు స్కిప్ అయినా అర్థం చేసుకోండి. జలుబు, రంప, దగ్గు అన్నిట్లో కలిపి వీడియోలు చేస్తున్నాను, అరుస్తున్నాను. సో అందుకే ఒకసారి మాటలు స్కిప్ అయినా అర్థం చేసుకోండి. ఓకే, ఇక్కడ నుంచి ఏంటి నాకు ఏదో ఎడచ్చిలో స్పీడ్ అబిలిటీ అయితే వచ్చింది. అబ్బా, 1 నిమిషం పడుతుంది అనుకున్నా కదా. ఈ నగెట్స్ అయితే ఉన్నాయి, మేబీ నగెట్స్ మనకి కన్ఫర్మ్ యూజ్ అవుతాయి. సో ఇది పరిగెట్టి లెక్క తీనా నీ డైలాగ్ కంప్లీట్ అవ్వకముందే పోయాను. టీనా అమ్మా, లక్ గైస్, లక్ వల్ల బతికిపోయాను. అసలు అక్కడ పడిపోవాలి. మన హ్యాకర్లు అక్కడ మా అమ్మ లైట్లు అంటే అట్లా వస్తున్నాయి గైస్. అమ్మ బాబోయ్, ఏంటో ఎలా ఉడుకుతున్నారు. త్వరగా మనం చెక్ పాయింట్ తీసుకోవాలి. ఎక్కడైనా ఆ చెక్ పాయింట్ తీసుకుంటే మనం ఇక్కడ పోయినా మళ్ళీ బతుకుతాం, లేదంటే మళ్ళీ స్టార్టింగ్ నుంచి మనం అయితే కంప్లీట్ చేయాలి. ఏమన్నా అరే ఎంత ఉందరా, ఒడే ఎంత వచ్చారు గైస్, వచ్చాము. సో ఈ ల్యాడర్ ఎక్కడమే తాగేస్తున్నాను, లేకపోతే డ్రగ్స్ వాడుతున్నానా, లేకపోతే పరిగెట్టుకుంటూ వస్తే నిచ్చినెక్కలేమంట. ఇలా మెల్లగా వస్తేనే నిచ్చినెక్కలన్నమాట. ఒడే పరిగెట్టు అచ్చడి అమ్మ, జస్ట్ మిస్లో పెట్టేసుకున్నాను, లేకపోతేనే అయిపోయింది నా పని. ఒడే అమ్మ పట్టుకున్నాను రా ఏదో విధంగా. మనోడు ఇక్కడ ఉన్నాడు, మనోడి దగ్గర ఏదో కీ ఉంది. వెయిట్, ఇక్కడి నుంచి మనం ఏదో చెయ్యాలి. ఓహో, అక్కడైతే మనకి ఏదో బటన్ ఉంది, ప్రెస్ ది బటన్ అని చెప్పేసి యారో మార్క్స్ సరిగ్గా మనం గమనించుకుంటూ పోతే అసలు ఈ మ్యాప్లో ఈజీ. ఓకే, ఈయనొక్కను. వెయిట్, ఏం జరిగింది నాకు తెలియాలి. ఏం జరిగింది అర్థం కావట్లేదు. ఓకే, ఇక్కడైతే ఏదో జరిగింది, నాకు యారో మార్క్స్ కూడా చూపించట్లేదు. మేబీ అక్కడ బటన్ ఏమైనా ఈ పైకి వచ్చినాయి గాయ్స్. అమ్మో పడిపోయింది. అమ్మయ్య గైస్, చాలాసేపు కష్టపడినాక వచ్చాను. ప్లీజ్ చచ్చిపోవాలని అస్సలు లేదు గైస్. ఫ్రస్ట్రేషన్ నెక్స్ట్ లెవెల్ వస్తుంది తెలుసా.
నేను మైండ్ క్రాఫ్ట్ ఆడినప్పుడు కూడా ఎప్పుడు ఎంత ఫ్రస్ట్రేట్ అవ్వలేదు గైస్. ఫస్ట్ టైం బీపీ తెచ్చుకున్నంత ఫ్రస్ట్రేషనే వచ్చింది నాకు. సో మైండ్ క్రాఫ్ట్లు ఇప్పటివరకు ఎప్పుడు రాలేదు. లేకపోతే ఆ చిన్న లాజిక్ తెలియకుండా నేను దాని నుంచి పిచ్చిన కొడుకులాగా వెతుక్కుంటున్నాను గైస్. ఇక్కడ చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ప్లీజ్ నాకు అసలు ఓపిక లేదు. సరే గైస్, ఏమన్నా కొద్దిగా ఓవర్గా రియాక్ట్ అయితే అంటే ఎక్స్ట్రా దయచేసి అక్కడికి రా. బతికిచ్చింది రాదు. అసలు ఆ లెవెల్ అంత కష్టంగా ఉందంటే గైస్, అంత కష్టంగా ఉంది. యాసిడ్ అబ్బా మళ్ళీ వెళ్ళిపోయాను. పర్లేదు ఇది పెద్దదేం కానీ మనం దాటేచ్చు. ఇది మనం నెక్స్ట్ యాసిడ్ దాన్ని కూడా దాటేయాలి. ఓకే ఫైన్, మనం బాగా చేస్తాం. ఓకే ఓవర్గా రియాక్ట్ అవ్వకూడదు. అండ్ ఈ థర్డ్ది చేసేసాం అంటే ఎస్ గైస్, స్టేజ్ 12కి అయితే మనం అయితే వచ్చేసాము. మ్యాక్సిమం త్వరగా అవ్వకూడదు చూడాలి, ఎందుకంటే మన వీడియో తెలిసిన కదా 10 minutes కానీ ఎక్కువ ఉండకూడదు. ఎందుకంటే మీరే చూడరు, ఆ 10 minutes చూస్తారో లేదు కూడా తెలీదు. ఓహో మనం మెల్లగా వెళ్తున్నాం కానీ మనం ఫాస్ట్గా పరిగెట్టుకుంటే వెళ్ళిపోదాం. అదే తీసుకెళ్ళి గోతులో పడేరు కదా. ఓకే మన కండలు వీరిని బయటకు తీసుకెళ్లాల్సిన టైం వచ్చింది. అది ఇక్కడ కూడా బోల్డ్ లావాలి. దాన్ని ఇక్కడైతే బటన్ ఉంది ప్లస్ E2 బటన్. ఓకే అక్కడైతే మనకి ఓపెన్ అయించి అక్కడ జంప్ చేద్దాం. జస్ట్ ఓకే గైస్, సో ఫైనల్ది దాటేసిన. అండ్ ఇక్కడైతే ఏదో రాసి ఉంది యూజ్ వుడ్ ప్లాంక్స్ టు గ్రో అక్రాస్. సో వుడ్ ప్లాంక్స్ ఎక్కడ ఉంటాయి? కన్ఫర్మ్ పైన ఉంటాయి. చెప్తున్నాం కదా కన్ఫర్మ్ పైన ఉంటాయి. ఫైనల్గా పైకి ఎక్కేసాము. సో ఇక్కడ ఓకే ఇక్కడికి వస్తే కలెక్టింగ్ ద నగెట్స్ కలెక్ట్ చేస్తుంది. ఎందుకు? స్పెషల్ బ్యాచ్ ఇఫ్ యూ కలెక్ట్ ఆల్ ఆఫ్ దెమ్. ఓహో ఆ పని కలెక్ట్ చేద్దాం, దొరికితే కలెక్ట్ చేద్దాం, లేకపోతే మానేద్దాం. ఓకే స్టేజ్ 15, నేను ఇంకా మేబీ 14 అనుకున్నాను. సో స్టేజ్ 15కి అయితే మనం దాటేసాం. సో మేబీ మీకు కొన్ని క్లిప్స్ అయితే కట్ చేస్తాను, బోరింగ్ ఉన్న క్లిప్స్ కానీ కొన్ని లెవెల్స్ కానీ. సో టైం లాప్స్లో పెట్టేస్తాను, ఎందుకంటే మన వీడియో తెలిసిందే కదా. ఓకే ఇక్కడ కూడా మనకైతే ఒక నగెట్ అయితే ఉంది. సో నగెట్ అయితే ఆటోమేటిక్గా కరెక్ట్ అవుతుంది మనకి. సో నో ప్రాబ్లం. ఇక్కడ కూడా మనం అయితే దీన్ని బ్రేక్ చేస్తే కింద అమ్మా నేను చూడపోతే అయిపోయింది కదా నా బతుకు. అయిపోయిరా ఆడొస్తానేమో ఆ చిప్పు దొబ్బిన అంకుల్. నేను ఎక్కడి నుంచి వెళ్ళాలి అనుకోను. చిప్పు దొబ్బిన అంకుల్ అయితే ఇక్కడ ఉన్నాడు. వెయిట్ నేను ఎక్కడి నుంచి వెళ్ళాలి. వచ్చేస్తున్నారు బాబోయ్. ఈయన త్వరగా ఈయన లోపలికి వచ్చేస్తాడు. ఇక్కడ గాడ ఉంది కదా. సో అమ్మో జస్ట్ మిస్ ఎక్కువ ఎక్కేసా. సో ఇక్కడ కూడా లావా ఉంది. ఓకే మనం ఈ లెవెల్ కూడా చాలా ఈజీగా మనం చాలా కష్టంగా అయితే దాటేసాము. సో ఇక్కడైతే మనకి లిఫ్ట్ ఉంది. వామో ఈ లిఫ్ట్ ఏంట్రా బాబు ఎలా ఉంది, చాలా బాగుంది మ్యాప్. లెవెల్ 19. ఓకే ఫైనల్గా దీన్ని కూడా అయితే మనం దాటేసాము. సో ఇక్కడ నుంచి అయితే మనం ముందుకు వెళ్ళిపోతే మనం లెవెల్ 20కి అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ కూడా కొన్ని ఆయుధాలు అయితే పెట్టాడు మనం లేపేయడానికి. అరే దారుణం రా, సుత్తుల మీద నుంచి ఎలా వెళ్తాను రా. అక్కడ బ్లాకులకి దోలు తీరిపోయింది నాకు. ఫైనల్గా చాలా కష్టం మీద ఈ లెవెల్ కూడా దాటేసాం. ఇక్కడైతే మళ్ళీ మనం ముంగీసోడు అయితే వచ్చాడు. ఈసారి ఏం చేస్తున్నాం, దిస్ సీమ్స్ లైక్ ఏ మేజ్. ఓకే ఇది ఒక మేజ్ అంటే కింద నగెట్ ఉంటుంది అనుకుంటా. సో మేబీ ఇక్కడ నగెట్స్ ఏమైనా ఉండొచ్చు గైస్. ఇప్పుడు ఇక్కడ ఎంత మంచిగా ఆడమానికి ఇచ్చినప్పుడు నేను అక్కడికే వెళ్తున్నాను. బాగుందన్న నిజంగా బాగుంది. ఇక్కడ కూడా లావాను ఇది దాటేసాం. లాస్ట్ దాటేస్తే అయిపోయింది. ఓకే దీని మీద మనకు కొద్దిగా ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది. ఇక్కడ కూడా మనం జాగ్రత్తగా వెళ్తే అయిపోయినట్టే. సో ఫైనల్గా లెవెల్ 24కి అయితే వచ్చాము. ఇక్కడ కూడా మనకైతే యారో మార్క్ ఉంది. ఇక్కడ మనం ఫైనల్గా లెవెల్ 25కి అయితే వచ్చాము. ఫైనల్గా ఈ లెవెల్ కూడా పూర్తి చేస్తాం. మేబీ ఇక్కడ నుంచి మనం అయితే పైకి ఎక్కడాల్సి ఉంటుంది. ఇది మేబీ లెవెల్ 26 అంట. అదే ఇప్పటికైనా ఎండింగ్ తీసుకుంటారా బాబు. ఓకే గైస్ ఫైనల్గా ఈ బటన్ దగ్గర కూడా మనం అయితే నొక్కేసాం. సో ఏదో వెయిట్ కింద పడకు, ఆల్రెడీ వచ్చాం అండ్ బటన్ నొక్కేసాం. వెయిట్ ఇప్పటికైనా ఏమైనా అయిందా ప్లీజ్. ఓకే ఇప్పుడైతే మనకు ఆ డోర్ అయితే ఓపెన్ అయింది. అండ్ ఫైనల్ ఫైట్కి వస్తారని దాని నుంచి వస్తుంది ఎగ్జిట్ ఏంటి. ఎస్ మన ఫైనల్ ఫైట్ వచ్చేసాం, దగ్గరికి వచ్చేసాం గైస్. మేబీ లెవెల్ 50 అన్నారు, అది మించి ఉండదు. ఎందుకంటే ఏంటి లైట్ జంప్. ఎస్ జంప్. ఓకే ఇక్కడైతే మనకి లావా ఉంది, దాని మీద స్టోన్స్ కూడా ఉన్నాయి. సో ఈ స్టోన్స్ అమ్మ చచ్చిపోయాను అనుకున్నాను గైస్. నేను కొద్దిగా అదే గేమ్ని చూస్తూ మీతో మాట్లాడితే బాగానే ఏడుస్తుంది. గేమ్ని పట్టించుకోకుండా నేను మీతో మాట్లాడుతున్నాను కనిపిస్తుంది నాకు.
ఎస్ మన కిందైతే పడమే ఇక్కడ కూడా మనడు ఇట్లా ముంగేసాడు అన్నాడు. ఈసారి ఐ కెన్ ఫీల్ దట్ వీఆర్ రియల్లీ క్లోజ్ టు ది ఎగ్జిట్. ఎస్ మనమైతే వస్తాం. సో ఫైనల్గా చాలా కష్టపడి అయితే మళ్ళీ మ్యాప్ ఎక్కడ వరకు అయితే ఆడాను. ఇందాకేం జరిగిందంటే అక్కడ సంథింగ్ రిచువల్ మొత్తం ఏం రావట్లేదు అలాగే ఉంటున్నాను. స్టేజ్ 30కి అయితే వచ్చేసాం విత్ సో మచ్ ఆఫ్ స్ట్రగుల్స్. చాలా స్ట్రగుల్స్ ఆడతా మనం ఫైనల్గా అయితే స్టేజ్ 30కి అయితే వచ్చాం. ఐ థింక్ దేర్ సంథింగ్ డేంజరస్ అండ్ హ్యూజ్ అర్థమైపోయింది గైస్. ఫైనల్ ఫైట్కి అయితే వచ్చాం. 30 స్టేజ్తో మనకైతే ఎండ్ అని నేను అనుకుంటున్నాను. అదైతే అనుకోండి అక్కడ ఉన్నాడు. వెయిట్, ఇప్పుడు నాకు సామాన్లు ఏం లేవా? వామ్మో వాళ్ళమ్మో ఎవరు రీడు? స్టీవ్లో ఉన్నాడు వీడు. మిస్టర్ పాప్ స్టార్ మెక్ నవ్ దట్స్ యూజ్. నాకు గన్లే లేవా? ఆర్పీజీ ఎలా కాల్చాలి దీన్ని? ఓకే గైస్, దాన్ని అయితే ఒక్కతో మనకి కావాల్సింది వెయిట్ ఇచ్చి అనుకోండి. జస్ట్ పైన అవుట్ అయిపోయిన మనోడైతే అమ్మ నాకు ఎంత ఆనందంగా ఉందో తెలుసా గైస్. ఇప్పుడు ఇది మనం చూసాక కదా ఫ్రెండ్స్, ఇది మన వీడైతే హోప్ మీద నచ్చింది అనుకుంటున్నాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకోండి. ఆర్పీజీతో మారుమోగిపోద్ది అవుతున్నట్టయితే మరొక మంచి వీడియోతో కలిసి టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్. యాక్చువల్లీ రోబ్లాక్స్ వీడియో కదా, ఏదైతేనండి మనకి అవుట్రో ఇంపార్టెంట్.